ఆప్కి అదాలత్లో భారతదేశం గర్వించదగ్గ నాయకుడి మీద ఉన్న ఆరోపణ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈయన డిప్లొమసీని ఉపయోగించి పాలిటిక్స్ లో విజయం సాధించారని అందరూ అంటారు. జయశంకర్ సార్, ఇప్పుడు మీరు డిప్లొమేటిక్ గా కాకుండా ఇంకా గొప్పవారని అంటారు. G20కి సంబంధించి ఎన్నో వార్తలు వినడం జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా ప్రశంసించారు. రష్యా ప్రెసిడెంట్ కూడా ప్రశంసించారు. ఇలా అందరూ కూడా ప్రశంసించారు. ఇంకా ఈ విషయంలో చైనా కూడా ఎంతగానో ప్రశంసించడం జరిగింది. కానీ మన లాలూ సార్ ఏమన్నారంటే, ఎంతగా ధనం ఖర్చు పెట్టడం వల్ల ఏం లభించింది అని అన్నారు. సార్, మీరు చూసారంటే లాలూ యాదవ్ గారికి మేము చాలానే మర్యాదిస్తాం. దాంతోపాటు మీరు ఈ బైడెన్ పుటిన్ పేరు చెప్పినందువల్ల దాంతోపాటు లాలూ యాదవ్ గారి పేరు కూడా మీరు చెప్పక తప్పదు. అంటే వీళ్ళందరూ ఇప్పుడు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు కదా. ఇదే మన భారతదేశానికి ఏం దక్కిందన్నదానికి ఒక ఉదాహరణగా నేను చూస్తున్నాను. కానీ మీరు గనక మామూలు ప్రజల దృష్టి నుంచి చూశారు అంటే, మొట్టమొదటిసారి G20లో స్కిల్స్ మ్యాపింగ్ అని అంటారు. ఒక్కొక్క దేశంలోనూ, అంటే మనలాంటి ఒక దేశంలో యువతలు ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలా టాలెంట్లు కూడా ఉన్నాయి. ఎంతోమంది ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, ఎంతోమంది ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతోమంది డాక్టర్స్ కూడా ఉన్నారు, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా ఉన్నారు. ఈ ప్రపంచంలో స్కిల్స్ మ్యాపింగ్ జరుగుతోంది. ఈ G20 కారణం వల్ల ఒక రకంగా చూశారంటే భారతదేశంలో ఉన్న యువతలకి ఒక గ్లోబల్ వర్క్ స్పేస్ తయారవుతుంది. ఎన్నో తలుపులు తెరుచుకుంటున్నాయి. ఇది ఒక ఉదాహరణ. నేను మీకు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాను. ఇక్కడికొచ్చిన ఇంటర్నేషనల్ అతిథులందరూ భారత్లో ఉన్న టాలెంట్ని వాళ్ళు చూశారు. చెప్పాలంటే ఆ 2 రోజుల్లో ప్రత్యేకంగా మాట్లాడిన విషయం ఎక్కువ ఏదంటే అది చంద్రయానే. అందరూ కూడా దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది 5G గురించి మాట్లాడారు, కొంతమంది వ్యాక్సిన్ గురించి మాట్లాడారు. కానీ అందరి మైండ్లో ఉన్న విషయం, బాగా పాతుకుపోయిన విషయం ఏంటంటే అది చంద్రయానే. దాని గురించే ఎక్కువగా మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళాక వాళ్ళు ఏం ఆలోచిస్తారు? మేము భారతదేశానికి వెళ్ళాం, అక్కడ మంచి ఆర్గనైజేషన్ ఉంది, భారతదేశంలో ఎంత టాలెంట్ ఉందో చూస్తారు. అప్పుడు మన గురించి వాళ్ళ ఆలోచన ఎలా మారుతుందో చూడండి. ఫైనల్గా మీకు చెప్పాలంటే, మేము మొదలుపెట్టిన ఈ G20 చట్టసభలోనో లేదా విజ్ఞాన సభలోనో తయారైంది కాదు. ఇది పూర్తిగా మన దేశానికి సంబంధించింది. 60 ఊళ్ళకి సొంతమైంది, అలాగే అన్ని స్టేట్స్కి సొంతమైంది. దీనివల్ల టూరిజం కూడా బాగా పెరిగింది. నాకు తెలిసినంతవరకు జాబ్ ఆపర్చునిటీస్ పెరిగాయి, అలాగే టూరిజం కూడా పెరిగాయి. భారతదేశంలో ఉన్న టాలెంట్ అందరికీ తెలుస్తోంది. అది మాత్రమే కాకుండా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అవి కూడా బాగా పెరిగాయి. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, లేదంటే రిసోర్సెస్ని తీసుకోండి. బ్యాంకింగ్ సెక్టార్, బ్యాంక్స్ బాగా డెవలప్ అయ్యాయి. ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రతి ఫీల్డ్లోనూ ఈ G20 ఇంపాక్ట్ బాగా ఉంది. జయశంకర్ సార్, సమ్మిట్కు ముందు జరిగింది ప్రధానమంత్రి అధ్యక్షతన. కానీ ఇలా లేదు కదా. అయితే ఆ సమ్మిట్స్ ఆ విధంగా లేవే. దేశం మొత్తం వీటి గురించి మాట్లాడుకున్నారు. దీనివల్ల మీ ఇమేజ్, ఇంకా ప్రధానమంత్రి ఇమేజ్ ఎంతగానో పెరిగిందని. ఇక్కడ డెవలప్ అయ్యేది భారతదేశం మాత్రమే. భారతదేశం ఇమేజ్ డెవలప్ అవుతుంది. కొంతమంది నాకు సోషల్ మీడియా నుంచి ఫోటోస్ని పంపించారు. ఇటువంటి సింపుల్ విషయాలు భారత్ దృష్టిలో మీరు ఎలా అభివృద్ధి దిశలో ప్రయాణింపజేశారో ఫోటోస్ చూపిస్తున్నాయి, చూడండి. విదేశాల నుంచి వచ్చిన ప్రముఖుల్ని భారత్ ఎలా ఆహ్వానించిందో చూద్దాం. ఈ ఫోటో నాకు ఒక వ్యూవర్ పంపించారు. ఆయన ఏమన్నారంటే, దీనికి ముందు విదేశాల నుంచి వచ్చినప్పుడు భారతదేశం వాళ్ళకి ఈ విధంగా చూపింది. కానీ ఇప్పుడు మీరు చూపించిన విధానం కాస్త వ్యత్యాసంగా ఉంది. అయితే అది కూడా చూపించండి. అలాగే, అది కూడా మీకు చూపిస్తాను. ఈ ఫోటోస్ అన్ని చూసిన తరువాత నితీష్ కుమార్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, బీహార్ గురించి ఎంతో చెప్పారు, ఇంకా నలంద యూనివర్సిటీ చూపించారు. అయితే అన్ని క్రెడిట్స్ నితీష్ కుమార్కు దక్కాయని. ఒకవేళ అందరూ క్రెడిట్ తీసుకోవాలని అనుకుంటే అది దేశానికి మంచిదే కదా. అలా అయితే ఇప్పుడు జరిగిందంతా కూడా
ఈ దేశం బాగుపడటానికే అని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. ఈ విషయం వల్ల మన దేశం పెరుగుతుంది, దేశం డెవలప్ అవుతుంది అంటే అది మంచి విషయం కదా, గర్వపడాల్సిందే. G20 జరిగిన రోజు సాయంత్రం మేమందరం భోంచేస్తూ ఉన్నాం. అప్పుడు అక్కడ తమిళనాడు చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆ, స్టాలిన్ గారు ఉన్నారు. ఆయన నేను కూర్చుని మాట్లాడుకున్నాం. అప్పుడు నేను ఆయన్ని దీని గురించి అడిగాను. ఆయన చాలా గర్వంగా మాట్లాడారు. మన దేశంలో 10 ఈవెంట్స్ జరిగాయి, ప్రోగ్రామ్స్ అనేవి చాలా బాగా జరిగాయి అలా అని అన్నారు. నన్ను అడిగితే గనక మీరు ఆయన్ని అడిగి తెలుసుకోవచ్చు, లేదా మమతా గారిని అడిగి తెలుసుకోవచ్చు, లేదా మన రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ అశోక్ గెలాట్ని అడగండి. ఆయన ఇక్కడికి రాలేదు, కానీ ఇలాంటి ఈవెంట్స్ చాలా జరగాలని ఆయన చెప్పారు. రాజస్థాన్లో కూడా ఈ జరగాలని ఆయన పోరాటంతో చెప్పారు. వాళ్లకు సమస్యలు లేవనెత్తారా? లేదు లేదు, అలాంటిదేమీ లేదు. ఆ, ఆ, నేను రాజకీయాల్లోకి, కానీ నేనొక పొలిటీషియన్ కాదన్న విషయం మీ అందరికీ బాగా తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో నా మనసులో ఉన్న నేను బయటికి చెప్పేస్తూ అంటే ఉంటాను. ఈ విషయంలో అది మీరు డబుల్ రోల్ పోషించారంటాను. కానీ కానీ నాకు తెలిసినంత వరకు క్రెడిట్ అందరికీ దక్కాలి. కానీ దీని గురించి కేజ్రీవాల్ ఏమన్నారంటే, నేను ఎంతో చేశాను కానీ క్రెడిట్ దక్కలేదు అన్నారు. అది కాదు, చూడండి, క్రెడిట్ మొత్తం దేశానికి దక్కుతోంది. కానీ ఈ దేశానికి నాయకుడెవరు? పిఎంఏ కదా, ఆయనకే దక్కాలి. ఇది న్యాచురల్ కదా. పిఎం గారికి క్రెడిట్ దక్కిందే అంటే అది ఈయనకు కూడా దక్కినట్టే కదా. మీరేమంటారు? మనం కూడా ఆయనకి తోడుగా ఉన్నాం కదా. ప్రధానమంత్రి మోడీ గారు ఈ విషయంలో ఏం చేశారు అన్న దాని గురించి నా దగ్గర ఒక వీడియో ఉంది, చూపిస్తాను. అది అందరూ చూడండి. ఎస్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ విషయంలో మోడీ గారు ఎన్నో దేశాలలో వేరే వేరే ప్రజలను ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడిన వాళ్ళని ఆయన సెట్ చేశారంటారా? హ్మ్. అదే నిజం. నిజమే సార్. మొదటి విషయం, మోదీ గారు ఎవరిని కలిసినా కూడా ఏదో ఒక కామన్ పాయింట్ వెతికి ఆయన కనిపెట్టేస్తారు. నేను ఆయనతో ఈ ప్రపంచం మొత్తం తిరగడం మొదలుపెట్టి 10 సంవత్సరాలైంది, ఆల్మోస్ట్ 10 ఇయర్స్. నేను చూసినంత వరకు ఈ 10 సంవత్సరాల్లో ఆయన పిఎం అయ్యేటప్పుడు మీకు కూడా బాగా గుర్తుంటుందని అనుకుంటున్నాను. ప్రజలందరూ ఏమన్నారంటే, విదేశాల గురించి, వాళ్ళ భాషల గురించి ఈయనకు అసలు ఏమీ తెలీదు, ఆయన ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, వీళ్ళంతా మాట్లాడారు. కానీ ఆయన ఇప్పుడు ఆయన సక్సెస్ ఏంటిని మనమందరం చూస్తున్నాం. దీనికి కారణం ఆయన ఎంతో యూనిటీతో, అలాగే ఓపెన్ మైండ్తో ఉన్న ఒక లీడర్. ప్రజలతో కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు. అదేంటంటే, ఇప్పుడు మీరు చూసారంటే జో బైడెన్, ఆ, మోడీ గారు, ట్రంప్ మంచి స్నేహితులని విన్నాం. జో ఆ. బైడెన్ ట్రంప్తో ఉంటారు, ఎలా వీళ్లతో స్నేహం? అయితే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, అదే మోడీ గారు. ఇదే ఆయన ప్రత్యేకత అని చెప్పాలి. మీరు జో బైడెన్ గురించి మాట్లాడారు, కానీ దానికి ముందు ఒబామా కూడా ఉన్నారు. ఇది మోడీజీ గారి క్యారెక్టర్. ఆయన అంతే. ఆయన ఎవరితో పరిచయం చేసుకున్నా కూడా, మీకు కూడా ఆయన గురించి బాగా తెలుసు అనుకుంటాను. డొనాల్డ్ ట్రంప్ కూడా ఏ విధంగా ఆ. మిత్రుడయ్యారన్నది ఆ విషయం ఆయన చెప్పారు, వైట్ హౌస్ చూపించారు. అయితే జో బైడెన్ ఎలా మిత్రుడయ్యారో మీరు చెప్పండి. మొదటిసారి ఆయన 2014లో కలిశారు. ఆ సమయంలో జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. అప్పుడే మోడీ గారు మొదటిసారి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. మేలో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. మేము సెప్టెంబర్లో యుఎస్కి వెళ్ళాం. అప్పుడు నేను అమెరికా అంబాసిడర్గా ఉండేవాడిని. వాళ్ళిద్దరికీ చాలా మంచి కెమిస్ట్రీ ఉండేది. జో బైడెన్ కూడా చాలా ఓపెన్ మైండెడ్ పర్సన్. ఆయన చాలా ఓపెన్గా ఉండేవారు. ఆయన మనసుకి అసలు ఏమనిపిస్తుందో దాన్ని ఆయన అలా చెప్పేసేవారు. అప్పటినుంచే వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన మోడీజీ గారి కోసం ఒక లంచ్ హోస్ట్ చేశారు. ఆ తర్వాత జో బైడెన్ 2020లో జరిగిన ఎలక్షన్స్లో ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత, అంతకు ముందే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల అప్పుడు మొదలుపెట్టిన ఈ పాజిటివ్ ఇంపాక్టే
అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అది అలాగే కొనసాగుతూనే ఉంది. మీరే చూసుంటారనుకుంటాను. మొదటి నుంచే ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అది ఫస్ట్ మీటింగ్, అప్పుడది కోవిడ్ టైం. ఫస్ట్ టైం వర్చువల్ మీటింగే జరిగింది. ఫస్ట్ మీటింగ్ అది ఆయన మోడీ గారితోనే చేశారు. క్వాడన్ అని ఒక గ్రూప్ ఉండేది, దాని ద్వారానే చేసేవారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు మీట్ అయినా సరే ఇద్దరికి పాలిటిక్స్లో చాలా అనుభవం ఉంది కాబట్టి, అంటే అంటే ఇవాళ ఉన్న ఈ డెమోక్రటిక్ పాలిటిక్స్ని మీరు గనక చూస్తే, ప్రజాస్వామ్య రాజకీయాలు గనక చూస్తే, మోడీ గారు అందరికన్నా సీనియరే, అది మీకు తెలుసు. అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అనే ఆ లెక్కలో చెప్తున్నాను. కానీ మీరు గనక పూర్తి అనుభవం ఉన్న పాలిటిక్స్లో చూసారంటే, జో బైడెన్కి ఖచ్చితంగా 50 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన చాలా చిన్న వయసులోనే సెనేటర్ అయ్యారు. అదీ కాక అనుభవం ఉన్న పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వాళ్ళల్లో ఉన్న ఆ కనెక్షన్. అమెరికా ప్రెసిడెంట్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు ఆయన మోడీ దగ్గరకు వచ్చి నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని అడిగినది అమెరికన్ ప్రెసిడెంట్ ఇలా అడగడం గొప్ప విషయం కదా. ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు. జపాన్లో ఈ ఆటోగ్రాఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈయన పాపులారిటీ రేటింగ్ని చూడండి. అక్కడున్న మిగతా పొలిటికల్ లీడర్స్ కూడా దాన్ని ఫీల్ అవుతున్నారు. ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత కూడా పాపులారిటీ రేటింగ్ 70% కన్నా ఎక్కువగా ఉందంటే అది చాలా గొప్ప విషయమని అర్థం చేసుకున్నారు. కరెక్టే కదా? నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్టు ఇదంతా ఒక చాలా పెద్ద రెస్పెక్ట్. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళందరూ భారతదేశానికి వచ్చేటప్పుడు, భారతదేశాన్ని చదువుతున్నప్పుడు, భారతదేశాన్ని గురించి తెలుసుకుంటున్నప్పుడు 10 సంవత్సరాల ఏం డెవలప్ అయిందో వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఆ గ్రోత్కి కారణం కూడా తెలుసుకుంటున్నారు. ఆ గ్రోత్ కారణం ఏంటంటే, ఇవాల్టి పరిస్థితిలో మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. మన టాలెంటే దానికి కారణం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం లీడర్షిప్. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారుగా, ఆయన మోడీతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే అది ఆయనేమన్నారంటే, నరేంద్ర మోడీ మోస్ట్ లవ్ లీడర్ ఇన్ వరల్డ్ అన్నారు. చాలా దేశాలకి చెందిన నాయకులకి ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక రోల్ మోడల్గా ఉంటున్నారు. వాళ్ళందరూ అసలు ఏమనుకుంటున్నారంటే, ఈయన చాలా టాలెంటెడ్, అలాగే చాలా ధైర్యవంతుడు అని. చాలా బాగా డీల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సమస్యల్ని కూడా ఆయన డీల్ చేస్తున్నారు. ఈయన దాన్ని ఎదిరించి నిలబడ్డారు. ఈయన అద్భుతమైన ఉద్దేశాలు చూసారంటే ఈ రోజుల్లో చాలా టెక్నికల్గా మారుతుంది ప్రపంచం. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే, మోడీజీ అనే ఈయన ఈ ప్రపంచంలో ఇప్పుడు మన మధ్య ఉన్న నాయకులు టెక్సావియాలో ఎవరున్నారని చూసారంటే అందులో కూడా ముందుగా ఈయన పేరే ఉంటుంది. సో ఏ దేశమైనా సరే ఆ దేశపు నాయకులు అలాగే పబ్లిక్ కూడా వాళ్ళ దృష్టిలోంచే చూస్తున్నారు. వాళ్ళ దృష్టిలోంచే వాళ్ళు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మోడీజీ గారి మహిమలు బాగా పెరిగాయనే అనాలి. అందరూ కూడా ఏదో ఒక విషయంలో ఆయనతో కనెక్ట్ అవుతున్నారు. హెడ్ ఆఫ్ ది స్టేట్స్ మిమ్మల్ని చూసినప్పుడు, అంటే ప్రైమ్ మినిస్టర్ చూసినప్పుడు మోడీ గారు ఏమన్నారు చెప్పండి. చూడండి, నన్ను అడిగితే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, అందరూ వస్తారు, అందరూ ఆయన్ని కలవాలని అనుకుంటారు. నేనొక టైం మేనేజర్ లాగా అయిపోయాను. వీళ్ళందరినీ ఎలా మీట్ అలైర్ చేయాలి, ఇలాంటివన్నీ నేను ఆలోచిస్తూ ఉంటాను. అందరికీ ఆయన చూడాలన్న కోరిక ఉంటుంది. మీ అందరికీ తెలుసు G20 ఆ ఆర్డర్ కూడా వచ్చిందని. ఆ తర్వాత అది వాళ్ళకెళ్ళి చేరింది. లులాకిచ్చేశారు. దాంతో మా పని అక్కడితో పూర్తయింది. కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా, అంటే మిగతా లీడర్స్ అందరూ కూడా అక్కడే ఉండి ఆయనతో 1-to-1 మీటింగ్ చేయాలని అనుకున్నారు. సో ఆ రోజు మా ప్రోగ్రాం చాలాసేపు కొనసాగింది. నైట్ బాగా ఎక్స్టెండ్ అయింది. వచ్చిన వాళ్ళందరూ ఆయన కలిసే వెళ్లారు. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక బాస్ అని కొనియాడారు. ఆయన అలా చెప్పడానికి మోడీ గారు ఎటువంటి డైలాగ్ చెప్పారు? అదేమీ పెద్ద డైలాగ్ ఏం కాదు. మోడీజీ గారు ఏంటంటే ఆయన డైలాగ్ని ఆయనే రేడియేట్ చేసుకుంటూ ఉంటారు. అది బాస్ లాగా. మీకేమీ అలా అనిపించలేదా? సౌదీ అరేబియా ప్రిన్స్ సల్మాన్ ఈయన నవ్వడం ఎక్కువగా ఎవరూ చూడలేదన్నారు. కానీ మోడీ కూడా ఆయన నవ్వినట్టు ఎంతో నవ్వారు. ఇవాళ ఉన్న సౌదీ అరేబియా ప్రిన్స్ గారు ఆయనే సౌదీలో ఉన్న మోడర్నైజర్గా ఆయన్ని చూసుకుంటున్నారు. ఆ దేశం గురించి మీరింతకుముందు కూడా బానే వినుంటారు.
కానీ ఈయన చాలా ఫీల్డ్లో చాలా రకాల గ్రోత్ని తీసుకొచ్చారు. ఉమెన్స్ రైట్స్ ఇవ్వడం, ఫ్రీడమ్ రైట్స్ ఇవ్వడం, ఆ, ఆ, ఆ తర్వాత అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేశారు, చాలా ఊళ్ళని నిర్మించారు. ఇప్పుడు సౌదీ అరేబియాకి సంబంధించినంత వరకు చాలా పెద్ద గ్రోత్ జరుగుతూ ఉంది అక్కడ. తర్వాత ఇలాంటి వాళ్ళని ఈ ప్రపంచం గనక పూర్తిగా చూస్తే చాలా రోల్ మోడల్స్ ఉన్నారు. చాలా మంది పొలిటికల్ రెవల్యూషన్ లో ఉండి అనుభవం నుంచి మనకి కొన్ని దొరుకుతూ ఉంటాయి. అప్పుడు ఆయన ఏమనుకున్నారు అంటే, ఇక్కడ డిజిటల్ గా ఒక విషయం, ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను ఈ ప్రపంచంలో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మన భారతదేశంలో జరుగుతున్న డెవలప్మెంట్, ముఖ్యంగా ఈ డిజిటల్ గ్రోత్ అనేది, దీని గురించి ప్రపంచం చాలా క్యూరియస్గా చూస్తోంది. ప్రజలు దీని గురించి తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నారు. చాలా దేశాల్లో వ్యాక్సిన్ ఉండింది. మీరెలా వ్యాక్సినేషన్ చేశారు? ఎందుకంటే బాగా డెవలప్డ్ కంట్రీస్ కూడా, పెద్ద పెద్ద దేశాలు, వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ని సరిగా చేయలేకపోయారు. కానీ ఇప్పుడు మన దేశంలో ముద్రాలో అందరికీ లోన్స్ దొరుకుతున్నాయి. ఒకవేళ 40 కోట్ల ప్రజలకి లోన్ దొరికితే అన్ని యోజనలో అందరికీ భోజనాలు దొరుకుతున్నాయి. 80 కోట్ల ప్రజలకి భోజనాలు దొరుకుతున్నాయి. ఇక్కడి నుంచి మన దేశంలో లీకేజ్ అన్ని, అంటే రాజకీయ పరంగా పారంపర్యంగా వచ్చే లీకేజ్లు అన్నీ కూడా, ఇప్పుడు అలాంటి లీకేజ్లు ఏవి ఇక్కడ లేవు. అందుకని దాని గురించి తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. మిగతా దేశపు నాయకులతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మా ఊళ్ళో కూడా మేము అది ఆపాలని చూస్తున్నాం. దాని టెక్నాలజీ ఏంటి, మీరు ఎలా చేశారని కూడా మమ్మల్ని అడుగుతున్నారు. దాని కారణం మోడీ గారని చెప్పాను. అన్నిటికీ మోడీజీ గారే. ఆ ఫోటో మొత్తం దేశం చూసింది. కొన్ని దేశాలకు ఒక ప్రతినిధిగా రాజ్ఘాట్లో 4 పక్కలా ఉన్నారు. అప్పుడు అందరూ అక్కడికి రావడానికి ముందు మోడీ, జో బైడెన్ వస్తున్నారని చాలామంది చర్చించుకున్నారు. రాజ్ఘాట్కి అందర్నీ తీసుకువెళ్లాలన్న ఆలోచన ఎవరిది? లేదు, అది రాజ్ఘాట్లో 2 విషయాలు ఉన్నాయి. ఇది మోడీ గారి ఐడియానే. ఎందుకంటే గాంధీ గారిని తీసుకుంటే ఆయన ఈ ప్రపంచంలోనే పెద్ద ఐకానిక్ ఫిగర్. సో వీళ్ళందరూ మన దేశానికి వస్తున్నప్పుడు మన దేశంలోని అతిపెద్ద నాయకుడు మహాత్మా గాంధీ గారికి మర్యాద ఇవ్వడానికి అక్కడికి వెళ్లారంటే బాగుంటుందని అనిపించింది. నాకు చాలా ఈజీ విషయం అనిపించింది. వాళ్ళకు కూడా అలాగే అనిపించింది. దాంతోపాటు అక్కడికి వచ్చిన చాలా మంది దీన్ని తలుచుకుని సంతోషించారు. ఎందుకంటే మేము ఈయన గురించి చాలా విన్నాం, ఈయన ఫొటోస్ని కూడా చూసాం. ఇప్పుడు మేమే స్వయంగా వెళ్లి ఆయనకి మర్యాదలు ఇవ్వడం వల్ల మా అందరికీ కూడా ఒక మంచి ఫీల్ దొరికింది. దీని గురించి వాళ్ళందరూ లాస్ట్ సెషన్లో చాలా బాగా మాట్లాడారు. కాంగ్రెస్ కు చెందిన నాయకుడు ఏమన్నారు అంటే, గాంధీజీ స్థానాన్ని మోడీ కబ్జా చేశారని. అరే, వాళ్ళని నేను అసలు ఏమని చెప్పను. మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ కూడా మాట్లాడుతూనే ఉంటారు, పనిచేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. సో చూసారంటే, ఇదే విషయం నేను మీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఈ G20 అనే విషయం పాలిటిక్స్ విషయం కానే కాదు. ఇది దేశానికి సంబంధించిన విషయం. మనం అందరం కూడా, అంటే ఈ దేశంలో ఉన్న పౌరులు అందరూ కూడా దీని గురించి చాలా ప్రౌడ్గా అది ఫీల్ అవ్వాలి. రాజకీయ విషయమే అయితే ఎదుటి పార్టీ కొన్ని సమస్యలు సృష్టించారు అని అధీర్ రంజన్ చౌదరి ఎందుకు వెళ్లారని మమతా బెనర్జీ గారిని అడిగారు. అంటే వెళ్లడం మాత్రమే కాకుండా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఎందుకు ఆ టేబుల్ దగ్గర ఉన్నారన్నారు. ఇలా చూడండి, ఇది డెమోక్రసీ. ఇదొక డెమోక్రటిక్ దేశం. ఎన్నో రకాల పొలిటికల్ పార్టీస్, అలాగే ప్రజలు అందరూ కలిసి పని చేయాలి. కలిసి కూర్చుని తింటున్నారు. వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారంటే ఎంతో బావుంటుంది ఆ ఈవెంట్కి. కొంతమంది ఉద్దేశాలు అసలు ఎలా ఉంటాయంటే, ఈ సమయంలో మన దేశ ఎదుగుదలని తలుచుకుని మనమందరం చాలా గర్వపడాలి. కానీ దాన్ని కూడా మీరు రాజకీయం చేశారంటే దీనికి నేను అసలు ఏం సమాధానం చెప్పగలను? శశి థరూర్ ఒక డిప్లొమేట్. ఆయన దేశం మొత్తం తిరిగారు. ఆయన ఏమన్నారంటే, ఆయన గొప్పగా పనిచేస్తారు, ఆయన ఈ విధంగా రాజకీయాల్లో ఉంటున్నారు అని, పాలిటిక్స్కి ఎంతో ఉపయోగపడుతున్నారు అన్నారు. ఎలక్షన్లో ఈయన వల్లే ఓట్లు ఎక్కువ పడ్డాయి అని. 2024లో జరగబోయే ఎలక్షన్, అది గవర్నమెంట్ రికార్డ్ అసలు ఏమని చూపిస్తుంది? డెమోక్రసీలో ఇలాగే కదా జరుగుతుంది, చెప్పండి. సో నాకేమనిపిస్తుందంటే, 2024లో జరగబోయే ఎలక్షన్స్లో గవర్నమెంట్ రికార్డ్ ప్రకారం ఆయన చేసిన మంచి పనులన్నిటికీ భారతదేశపు ప్రజలందరూ వాళ్ళ బ్లెస్సింగ్స్ని ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మేము ఏమీ చెయ్యకూడదన్నది మా ఉద్దేశం కాదు. నాకు తెలిసినంతవరకు ఒక టైంలో మన ఉద్దేశాలేవి అంత గొప్పగా లేవు.
మనం చేస్తున్న పనులన్నీ కూడా చాలా మినిమంగా ఉంటాయి. మనం భయపడుతూ చేసేవాళ్ళం. మనకేమీ పెద్దగా కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. కానీ పాలిటిక్స్ మాత్రం అస్సలు మారలేదు. అంటే మోడీ గారో లేదా మోడీ గారి ప్రభుత్వమో మారడం కాదు, భారతదేశం మొత్తం మారింది. జయశంకర్ గారు, అపోజిషన్ పార్టీతో వచ్చిన సమస్య ఇది. చంద్రయాన్కు సంబంధించి మంచి పేరు మోడీకి దక్కింది. G20 పేరు కూడా దక్కింది. రాముడు దేవాలయం పేరు కూడా ఈయనకి దక్కింది. అందువల్లే గెలిచారు అని. ఇలా చూడండి, దీన్ని దీన్ని వాళ్ళు కూడా ఆలోచించాలి, మేము కూడా ఆలోచించి చూస్తాం. మంచి పేరు ఎందుకు వస్తుంది? ఇలా చూడండి, అన్ని పనులు ఆటోమేటిక్గా జరగవండి. G20లో మనం గెలిచామంటే చాలామంది దానికోసం కష్టపడి ఉంటారు కదా. ఇంకొకటి, జాయింట్ డిక్లరేషన్ జరిగే అవకాశం కూడా లేదని. సరే, మనం దాని గురించే మాట్లాడుకుందాం. మళ్ళీ మళ్ళీ ఇదే చెప్పారు, జాయింట్ డిక్లరేషన్ జరగదు అని. అది చాలా కష్టమైన పనే. అంటే ఇవాళ ప్రపంచం ఉన్న పరిస్థితిలో అందర్నీ సంతోషపరచడం అనేది అంత సులభమైన విషయమేమీ కాదు. దాంతోపాటు సమ్మిట్ జరిగే ఒక 2-3 రోజుల ముందు నెగోషియేషన్స్ జరిగేటప్పుడు మా టీమ్ది అయిపోయిందని వాళ్ళు అనేవారు. తర్వాత లేదు, ఒక గంట తర్వాత సమస్య మొదలైంది. ఇలాగే అది జరుగుతూ ఉండేది. సో ఫైనలీ ఏమైందంటే మేము దాన్ని ఎలాగోలా కన్క్లూడ్ చేసి తీరాలి. కొన్ని కొన్ని దేశాల్లో మాత్రం ఒప్పుకోలేదు. వాళ్ళ హయ్యెస్ట్ లెవెల్తో వాళ్ళని మాట్లాడించాలని నేను అనుకున్నాను. సరిగ్గా మాట్లాడి ఇది మనందరి మంచి కోసమేనని వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలని అనుకున్నాను. ఎందుకంటే మనం ఉక్రెయిన్ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకురాకపోతే మన దగ్గరున్న మిగతా పనులు మనం విజయం సాధించలేము. సో అది చాలా అన్అవాయిడబుల్. కాబట్టి నా టీం తిన్నగా మోడీజీ గారితో మాట్లాడమని చెప్పారు. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి, ఇలా చూడండి, ఈ నలుగురున్నారు, మీరు ఈ నలుగురితో ఖచ్చితంగా మాట్లాడాలని ఆయనకి చెప్పాను. ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఇది వాళ్ళ అందరి అభిప్రాయమని వాళ్ళు డిక్లేర్ చేశారు. అది మోడీ గారు ఏంటంటే చెప్పారు అంటే జాయింట్ డిక్లరేషన్ అన్న దాని గురించి ఆయనే మాట్లాడారు. లేదు, అది ఏంటంటే జరిగిన చోటు చూసారంటే అక్కడ ఒక పెద్ద లౌంజ్ ఉంటుంది. ఈ ప్లేస్ కన్నా ఒక 2-3 అంతలు పెద్దదని చెప్పొచ్చు. మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గరికి ఆయనే స్వయంగా వెళ్లి అందరితోనూ ఆయన మాట్లాడారు. ఆ లీడర్స్ అందరితోనూ ఆయన మాట్లాడారు. ఆయన అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. అంటే ఈ విషయంలో మీరందరూ కొంచెం కాంప్రమైజ్ అయితే బావుంటుంది, దీన్ని యాక్సెప్ట్ చేయమని ఆయన అందరినీ అడిగారు. ఎందుకంటే దీనివల్ల అందరికీ కూడా బెనిఫిట్ అనే చెప్పారు. తర్వాత మీరు ఒప్పుకోలేదు కాబట్టి మీరు చెప్పే ఆ ఒక్క మాటకి ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం వెంటనే ఆపేయాలని ఆయన చెప్పారు. నాకు తెలిసి అక్కడున్న లీడర్స్ అందరికీ కూడా వాళ్ళకంటూ ఒక ఇండివిజువల్ ఒపీనియన్ ఉండేది. కానీ మోడీజీ గారి మీద పర్సనల్గా వాళ్ళందరికీ ఒక రెస్పెక్ట్ ఉంది, అందులో అనుమానం అంటే లేదు. ఇంతకు ముందు నేను 40 సంవత్సరాలుగా ఈ ప్రొఫెషన్లో ఉన్నాను. అంటే కొన్ని విషయాల పట్ల అమెరికా, రష్యా పాలు పంచుకుంటున్నాయని. మీ లీడర్స్ ఏం చేసినా అది ఓకే, అందరూ కూడా ఆయన వెనకే నడుస్తారు. కానీ మీరు ఇప్పుడు రోలే మార్చేశారు. మీరు మీరు కాలం మారిందని చెప్తున్నారు, అంతే కదా. అది మారింది, నేను ఒప్పుకుంటాను. అంటే ఇప్పుడు జరుగుతున్నది వాళ్ళు అది. మార్చారా లేదా మీరే మార్చేశారా? మీరు మీరు డిప్లొమాట్ని అడుగుతున్నారా లేదా పొలిటీషియన్ అడుగుతున్నారా? అంటే నా ముందున్నది 2 in 1 అన్నమాట. నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు మారాయి, కొన్ని విషయాల్ని మార్చారు. అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే సమ్మిట్ మా గవర్నమెంట్ ఉన్నా కూడా జరుగుతుంది అని. బై ఛాన్స్ అంటే ఇది మోడీ లేదు లేదు ప్రధానమంత్రిలో లేదు లేదు ఉన్నప్పుడు లేదు అంటే లేదు మీరు సార్, అది అలా కాదు. 40 ఏళ్ళుగా మీరు ఈ ప్రొఫెషన్లో ఉన్నారు, అలాగే నేను కూడా 40 ఏళ్ళుగా ఉన్నాను. ఇలాంటి సమ్మిట్ ఎప్పుడు జరిగింది? ఎందుకంటే ఇంతకుముందు సమ్మిట్ ఎలా అంటే 1983లో నాన్ అలయన్స్ సమ్మిట్, నేనక్కడ ఉన్నాను. నేనప్పుడు జూనియర్ ఆఫీసర్గా ఉండేవాణ్ణి. అది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ సమయంలో మన ఇండియా, ఇప్పుడున్న ఇండియా మధ్యలో చాలా మార్పులు అలాగే గ్రోత్ కూడా ఉంది. సో నన్నడిగితే ఈ దేశం కూడా మారింది, మన టాలెంట్స్ అవి కూడా, అందులోనూ చాలా మార్పులొచ్చాయి. మన నమ్మకాల మీద కూడా మార్పులొచ్చాయి, లీడర్స్లోనూ మార్పులొచ్చాయి. ప్రేక్షకులు ఏమన్నా అడగాలనుకుంటే
2-3 ప్రశ్నలు అడగచ్చు. సార్ ఐ వాంట్ ఆస్క్ యుఎస్ఏ అండ్ రష్యా రెండు డిఫరెంట్ కంట్రీస్, మీరు దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ప్రపంచంలో ఇప్పుడు చాలా కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. అది ఉక్రెయిన్ వల్ల. నిజం చెప్పాలంటే ఇది నాకు ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. మీరు నన్ను అడిగారంటే నేను ఎప్పుడూ కూడా ఒక ఇండిపెండెన్స్ స్టాన్సే తీసుకుంటాను. ప్రజలు ఎవరికి కూడా నేను ఇటువైపు ఉన్నాను లేదా అటువైపు అనే ఆలోచన అసలు రాకూడదు. ఇండిపెండెంట్గా ఉండే ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో వాటన్నిటినీ నేను విన్నాను. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కుని అలాగే ఛాన్స్ ఇవ్వాలని నేను అనుకున్నాను. ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు. యా ఉక్రెయిన్ యుద్ధం చూస్తే గనుక ఒక పక్క యూరోప్ ఉంది, ఒక పక్క అమెరికా ఉంది, ఇంకొక పక్క రష్యా కూడా ఉంది. ఇప్పుడు మోడీ వల్ల పుతిన్కి ఎటువంటి సమస్య లేదు, మోడీ వల్ల యూరోపియన్ ప్రజలకు ఏ సమస్య లేదు, మోడీ చేసిన దానికి అమెరికా కూడా కోపగించుకోలేదు. అందరికీ తోడుగా ఉండాలి, అందరూ ఎదగాలి.